క్రైస్తలో ఫిబ్రవరి 13వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యం. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును. ఆయన నీ ఎదుట నుండి శత్రువులను వెళ్ళగొట్టి నశింపచేయుమనెను. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 27వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము చేయుచున్న పనులు దేవుని దృష్టిలో మంచివే అయినప్పుడు వాటి యొక్క ప్రతిఫలం మన ఊహకు అందని రీతిలో ఉండును. అబ్రహాము ఇష్టుడిగా బ్రతికినాడు. దేవుడు ప్రతిగా అబ్రహాముకు కావలసినవన్నీ ఇచ్చాడు. ఒక వ్యక్తి దేవునికి ఇష్టుడిగా లేకుండా ఎంత లోకంలో సంతోషం వెతికినను వాటిలో తృప్తి కనుగొనలేడు. అది ఒక ఎండమావుల్లా దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది, కానీ అంతకంతకు క్షీణించిపోవును. దేవుని మీద ఆనుకున్నప్పుడు ఆయన మనకు ఆశ్రయదుర్గముగా ఉండును. మనుషుల దగ్గరకు వెళ్ళి చేతులు చాచాల్సిన స్థితి ఎన్నడూ ఉండదు. ఆయన కృప మనకు మెండుగా ఉండును. ఆయన మన మీద వ్యతిరేకంగా పనిచేయుచున్న వారిని సహితము ఆయన అనుకూలముగా చేయును. మన చిత్తమును తీసివేసి ఆయన చిత్తమును మనము నెరవేర్చిన ఎడల ఆయన బాహువు మనకి నిత్యముగా నుండును. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.